గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా మే నెలలో గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషరాశిలో ఉండి తర్వాత వృషభంలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనంలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా సంపాదనలో మార్పు, సంపాదించడానికి తాపత్రయము, డబ్బులంటే ఇష్టం పెరగడం, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం, అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయడంలో ముందడుగు వేస్తారని చెప్పచ్చు. అలాగే భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, ఇల్లులు కట్టడం కానీ, అలాగే గృహ రూపంలో భూముల రూపంలో పెట్టే పెట్టుబడులు కానీ బ్రహ్మాండంగా వృద్ధి అవుతాయి. ఇల్లులు ఖచ్చితంగా కొనగలుగుతారు లేదా ప్రభుత్వపరమైనటువంటి గృహ పథకాలు పొందగలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. భూములు కొనడము లేదా అమ్మడంలో కూడా బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళతాయి. మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు, లిటికేషన్లో ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశాలు కూడా ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడం, ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మంచాలు, టీవీలు లాంటివి లేదా సెల్ ఫోన్ లాంటివి, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి కొనుగోలు చేయడానికి కూడా బాగా తాపత్రయపడతారు. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశం ఎక్కువగా ఈ నెలలో కనపడుతుందని చెప్పొచ్చు. అప్పులు తీర్చడానికి చాలా కష్టపడతారు. అప్పులు తీర్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటారు. ఎల్ఐసి ఇన్సూరెన్సులు కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు కానీ, పాలసీలు కానీ కట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టడానికి కానీ, ఏదైనా వ్యవస్థ నిర్మించడానికి కానీ, ఏదైనా అప్పులు చేద్దామనుకున్నా కూడా మీకు బ్యాంకు లోన్లు మంజూరు అవ్వడం కానీ లేదా అప్పు పుట్టడం కానీ జరగడం వల్ల చాలా వృద్ధిలోకి అయితే వెళ్ళగలిగే అవకాశాలు చక్కగా కనపడుతున్నాయి. నిరుద్యోగులకి చక్కని ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కానీ మీరు అనుకున్న కంపెనీలో రాకపోయినా పరిస్థితి తగ్గ ఉద్యోగాలు వస్తాయి, సర్దుబాటు చేసుకోవాలి. అయితే అనవసరమైన వ్యక్తులతో లావాదేవీలు పెట్టుకోవడం కానీ లేదా కోపతాపావేశంగా మాట్లాడడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ పెద్దగా కలిసి రావట్లేదు. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు గొడవల జోలికి వెళ్ళకండి. ప్రేమించిన వ్యక్తులతోటి శారీరకంగా కలుస్తారు, కోరికలు తీర్చుకోగలుగుతారు. అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డు లభించే అవకాశాలతో పాటుగా ఉద్యోగాల్లో స్థాన మార్పులు, నూతన ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగడము కనపడుతోంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు మంజూరయ్యే అవకాశాలతో పాటుగా కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు బాగా కలిసి వస్తూ ఉన్నాయి ఈ నెల. ప్రేమికుల మధ్య కూడా ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి, మ్యారేజ్ గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడంతో పాటుగా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం కనపడుతోంది. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే ప్రజలలో నమ్మకాన్ని పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి లేదా రాబోయే ఎలక్షన్స్ గురించి బాగా తాపత్రయపడతారు. భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారాలు అవుతాయి, అపార్థాలు తగ్గుతాయి, సంతోషంగా కాలం గడుపుతారు, కుటుంబ వివాదాలు పరిష్కారం చేసుకుంటారు, ప్రయాణాలు చేస్తారు, షాపింగులు చేసే అవకాశం ఉంది. అలాగే యోగాసనాలు, మెడిటేషను, వ్యాయామం పట్ల ఆసక్తి, ఆహారపు అలవాట్లలో మార్పు, కార్బోహైడ్రేట్స్ని తగ్గించడము, ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడము, మితాహారాన్ని తీసుకోవడము, రాత్రి తొందరగా పడుకోవడము, అలాగే టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకుంటూ ఉండడము, సమయానికి తినడము చేస్తూ ఉన్నట్లయితే కనుక మీకు రోగాలు తగ్గుతాయి, కొత్త రోగాలు రాకుండా ఉంటాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా బ్రహ్మాండంగా బలపడతారు. అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోగలుగుతారు. కాకపోతే ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తారు. రిస్కులు చేసే అవకాశం కనపడుతోంది. అలాగే స్త్రీలకి ఆభరణ యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. అయితే వివాహాది శుభకార్యాల విషయాల్లోనే కొంచెం జాప్యం కనపడుతుంది. ఎందుకంటే జాతకంలో బలం కూడా ఉండాలి దానికి. అందుకనే ఒకసారి అవసరమైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే మాకు చెప్తే మీ పర్సనల్ జాతకం చూస్తాం. అందులో ఏంటంటే లగ్నం ఎక్కడుంది, ఏ లగ్నం, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో మనకు బాగా తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ దశ యోగిస్తోందా లేదా యోగించకపోతే ఏదైనా పరిహారాలు చేసుకోవాలో చెప్తూ ఉంటాం. తద్వారా ప్రయత్నాలు చేసుకున్నట్లయితే అది వివాహానికనే కాదు, ఏ సమస్య ఉన్నా సరే మన జాతకంలో, మన జీవితంలో వివాహం, ఉద్యోగం, సంతానం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు ఇలాంటి ఎన్నో సమస్యలకి పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు బాగా ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం కూడా చూసి చెప్తాం. కాబట్టి తద్వారా ముందుకెళ్తే ఇంకా మీకు బాగుంటుంది. ఏదేమైనా వివాహాది శుభకార్యాలు అయితే గట్టిగా ప్రయత్నం చేస్తే అవకాశాలు ఉన్నాయి. శ్రమ పడతారు కానీ అనుకున్నంత ఫలితం అయితే దక్కడం లేదు. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం దీని ఫలితం అనుభవించబోతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు జాగ్రత్తగా ఉండండి.
తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కొత్త వ్యక్తుల్ని, మధ్యవర్తుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. అయితే బాగా కష్టపడినట్లయితే ఈ నెలలో విపరీతమైనటువంటి గ్రోత్ కనపడుతుంది మీకు. ఆరోగ్యపరంగా జీవించాలనే తపన, అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడము, మీలో మార్పు రావడము, కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడంతో పాటుగా అనుకున్నదే తడువుగా ఏ పని ప్రారంభం చేసినా ఆ పనిలో విజయాన్ని ఖచ్చితంగా పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారని చెప్పచ్చు. అలాగే కొంతమంది స్నేహితులు మాత్రం మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం దూరంగా ఉండండి. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి బాగా డబ్బులు ఖర్చు పెడతారు. అలా అని చెప్పి వ్యసనాలకి, మద్యపాన ధూమపానాలకి మాత్రం దూరంగా ఉండండి. గతంలో చేసినటువంటి పూజలు కానీ, ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు కానీ వాటి వల్ల ఫలితం మీకు ఈ నెలలో రాబోతుందని చెప్పచ్చు. ముఖ్యంగా దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, సంతోషంగా తిరగడం, అలాగే కుటుంబంతో ప్రయాణాలు చేయడం బాగా కలిసి వస్తుంది. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఆగిపోయిన సంబంధాలు మళ్ళీ ఎదరికి వెళతాయి. ప్రేమించిన వాళ్ళతో సంబంధాలు, వివాహాలు కుదురుతాయి. సంతానం లేని వారికి సంతాన యోగ్యత, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అయ్యే అవకాశాలతో పాటుగా సంతానం వల్ల మానసిక ఆనందం పొందుతారని చెప్పచ్చు. కాకపోతే మిమ్మల్ని విమర్శించేవాళ్ళు, పాడు చేద్దాం అనుకునేవాళ్ళు, నష్టపరుద్దాం అనుకునేవాళ్ళు, నిందారోపణలు, బ్లాక్మెయిల్ చేద్దాం అనుకునే పెరిగిపోతుంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్లు చేసేటప్పుడు ప్రమాదాలు ఉన్నాయి. స్పీడ్గా డ్రైవింగ్లు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైనా రెచ్చగొట్టినా సరే గొడవల్లోకి వెళ్ళకండి. కుటుంబంతో జాగ్రత్తగా మాట్లాడండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట మాటని అదుపులో ఉంచుకోండి. మీరు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేయగలుగుతారు. మీరు గతంలో కొన్న భూములకి రేట్లు పెరుగుతాయి. తద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అలాగే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడి సరదాగా, సంతోషంగా, ప్రేమగా, ఆప్యాయతగా, అలాగే అందంగా మాట్లాడినట్లయితే కానీ అందరూ మీకు ఆకర్షితులు అవుతారు, మిమ్మల్ని ఇష్టపడతారు. అయితే ఏ సమస్య ఉన్నా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు బ్రహ్మాండంగా ముందడు వేయగలుగుతారు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే బాగా డబ్బులు పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. పెద్ద పెద్ద నిర్ణయాలు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టడానికి లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడానికి మీకు అవకాశాలు రాబోతున్నాయి. గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు వస్తాయని చెప్పచ్చు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి. ప్రతి సమస్య నుంచి బయటపడేటటువంటి తెలివితేటలు రాబోతూ ఉన్నాయి. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో ఉండే సమస్యలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ములతో గొడవలు సర్దుబాటు అవుతాయని చెప్పచ్చు. కోర్టు వివాదాలు పరిష్కారము లేదా కోర్టు విజయాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద సమస్యలకి సర్దుకుపోయే మనస్తత్వం వల్ల, అంటే భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నట్లయితే కనుక, కాంప్రమైజ్ అయినట్లయితే చాలా రకాల సమస్యలు తగ్గుతాయి. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల వారికి పెండింగ్ బిల్లు అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార లావాదేవీలన్నీ సానుకూలంగా సాగుతాయి. అలాగే ఏదైనా డాక్యుమెంట్ వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళ్తాయని చెప్పచ్చు. అలాగే వ్యాపారంలో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు. ఉద్యోగస్తులు పెద్ద పెద్ద అధికారులతోటి, ఉన్నతాధికారులతోటి మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఉద్యోగాలు పోతాయి. జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి పెట్టుబడులు తగ్గ లాభాలు పొందుతారు. కొత్త అవకాశాలతో పాటుగా కొత్త ప్రాజెక్టులు చేపట్టగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎప్పుడో దాచుకున్న డబ్బులు వృద్ధి అవ్వడం కానీ, పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టగలగడం కానీ, లేదా మెచ్యూరిటీ అవ్వడం కానీ కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే పనులన్నీ కూడా తొందరగా చేయడానికి తాపత్రయపడతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరుగుతుంది. డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా మీరు నేర్చుకున్న విద్య ద్వారా ఏదైనా ప్రయోగాలు చేయడం కానీ, ప్రాజెక్టులు చేయడం కానీ, లేదా ఏదైనా ఒక అద్భుతమైన క్రియేట్ చేయడం కానీ చేస్తారని చెప్పొచ్చు. అందుకనే పుస్తకం చెబుతుంది, తల దించి నన్ను చూడు, తలెత్తుకునేలానే చేస్తాను. అలాగే మీరు ఏంటంటే ఆ రకంగా భవిష్యత్తులో మీ చదువు ఉపయోగపడుతుంది. గట్టిగా కష్టపడండి. అలాగే నేర్చుకున్న విద్య అందరికీ ఉపయోగపడుతుంది. మంచి మంచి వస్తువులు తయారు చేయగలుగుతారు. విదేశాల్లో ఉండేవారు కూడా మంచి అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా పార్ట్ టైం జాబ్లు వస్తాయి విదేశాల్లో. ఏదైనా నూతన వస్తువులు తయారు చేయగలుగుతారు. అలాగే అద్భుతమైనటువంటి ప్రగతి కనపడుతుంది. మార్కులు కనపడుతున్నాయి. ఉత్తీర్ణత కనపడుతుంది. ఉద్యోగస్తులు కూడా వృత్తిపరంగా చాలా అద్భుతంగా మీ పరిణతిని చూపించుకోగలుగుతారు. అలాగే నైపుణ్యతను ప్రదర్శిస్తారు. తద్వారా ఉద్యోగుల అభివృద్ధి కనపడుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ మార్పులు, స్థాన మార్పులు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పదవులు పొందగలుగుతారని చెప్పచ్చు. ప్రమోషన్లు పొందగలుగుతారు. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలో విజయం కనపడుతోంది. అలాగే నిరుద్యోగులకి లేదా గవర్నమెంట్ ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నం చేసే వారికి అవకాశాలు ఉన్నాయి. కానీ జాతకం ఖచ్చితంగా చూపించుకోండి అలాంటి వాళ్ళు. స్త్రీలు ఇంట్లో ఉండే పనులన్నీ తొందరగా చేయడంతో పాటుగా, మొక్కలు పెంచడంతో పాటుగా, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా, మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలు వండడంతో పాటుగా భర్తని బాగా అర్థం చేసుకుంటారు. పిల్లలను సరిదిద్దుతారు. కుటుంబ పరిస్థితులన్నీ సరిదిద్దుకోగలుగుతారు. అలాగే ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలగజేసుకుంటారు. ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలుస్తారు. కానీ కామ కోరికలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, లేదా కొత్త వ్యాపారంలో మార్పులు తీసుకురావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, లోన్లు వచ్చే అవకాశాలతో పాటుగా వ్యాపారంలో డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ప్రతిరోజు కూడా పొద్దున్నే ఒక పావుగంట సేపు దేవుడి దగ్గర కూర్చుని కాస్త పూజ చేసుకుని ఎదురుతూ వెళ్ళినట్టయితే ప్రతిరోజు కూడా మీ పనులన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. కాబట్టి ఖచ్చితంగా రోజు పొద్దున్నే ఒక పావుగంట ఇంట్లో పూజ చేసుకునే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు సమస్యలు, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడం, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.